ప్రార్థన చేసే వ్యక్తులు, మీరు ఎదుట మేము భయపడితే నడుచుకోవాలని దేవుని ఎదుట ఒక భయం అనేది వాళ్ళలో కలుగుతూ ఉంటుందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసంతో నిలబడినట్లయితే దేవుని కార్యములు పొందుకొందురుగాక. ఎందుకంటే నిజంగా నేను ఒకసారి అంటాను, క్రమం లేని ప్రార్థన ఎలాగంట వ్యర్థమంట. క్రమం కలిగి ఉండాలి, దేవుని ఎదుట నిలబడేవారుగా ఉండాలి. మనము టయానికి మందిరానికి రావాలి. ఒక ఆరబాటం కంగారు అనేది మనలో రావాలి. కొంతమంది చూడండి, బయలుదేరి మందిరంలోకి వచ్చే వరకు ఆమెన్ అంటారు. హల్లెలూయా. అంటే భయం లేని భక్తి. నేను ఎప్పటికి వెళ్ళినా పర్లేదు, కానీ దేవుడి దీవులు కోల్పోతావన్న మాటని నువ్వు మర్చిపోతున్నావు. దేవుని ప్రేమనే నువ్వు కోల్పోతావన్న మాటనే నువ్వు మర్చిపోతున్నావు. అదే నువ్వు పక్క ఆ గ్రామానికి ప్రయాణం చేయాలంటే, ఏదన్నా పల్లి పట్టణాలకు వెళ్ళాలంటే నువ్వు తిన్నా తినకపోయినా రెడీ అయ్యి పరిగెట్టబోతుంటావు. దేవుని మందిరానికి ఎందుకు పరిగెత్తలేకపోతున్నావు అంటే నీలో దేవుని ప్రేమ లేదు. ఒక సంవత్సరం వలె డిలేల వలె ప్రవర్తిస్తున్నావా? అలాంటి స్వభావం కలుగుంటున్నావా? నీలో దేవుని మంట రగిలిన వ్యక్తివైతే నువ్వు దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చుదురుగా. హల్లెలూయా. ఈరోజు చాలా మంది అలాంటి స్వభావాలతో ఉంటున్నారు. నన్ను ఎవరు చూడటం లేదనుకోవద్దు, మహిమ కలిగిన వాడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో సమస్యలతో ఉన్నావా, ఇబ్బందులతో ఉన్నావా? నా దేవుడు కార్యములు జరిగించబడుదురుగాక. ఒక దినాన మనం ఒక ఉపమానం చెప్పుకున్నాము, గుర్తుందా? చిన్న ఒక పుచ్చకాయ గురించి చెప్పుకున్నాము. హల్లెలూయా. ఆ చిన్నవాడు ఆ పుచ్చకాయ ఎంత కొన్నాడండి? హల్లెలూయా. తనలో ఒక బలమైన విశ్వాసం ఉంది. ఒక దేవుడు మంచి జ్ఞానాన్ని ఇచ్చాడు, జ్ఞాపశక్తిని ఇచ్చాడు, బాగా ఆలోచించాడు. అందుకే ఆ తోటమాలి దగ్గరికి వెళ్ళి అడుగుచున్నాడు, ఓ యజమానుడా, నాకు ఒక పుచ్చకాయ కావాలి. అరే బుడ్డోడా, రూపాయికి ఎవడిస్తాడు రా పుచ్చకాయ? ఇది 30 రూపాయలు, 20 రూపాయలు. దీనికి తగ్గ పుచ్చకాయ నీ దగ్గర లేదా అన్నప్పుడు ఏమంటున్నాడండి యజమాని? ఆ దూరంగా కనబడుతున్న చిన్న పెన్ను ఉంది, అది వస్తుంది, అయితే అది ఇచ్చేయండి నాకు. అదేం చేసుకుంటూ నాకు కావాలి అన్నప్పుడు ఆ పుచ్చకాయకి రూపాయి రేటు కట్టి ఇచ్చేసేది. దాన్ని తునీకరించుకుని వెళ్ళమన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసండి? నేను 20 రోజుల తర్వాత వచ్చి నా పుచ్చకాయ కోసుకుంటా, నువ్వు దాన్ని అలాగే ఉంచు. హల్లెలూయా. 20 రోజుల తర్వాత వచ్చి నేను కోసుకుంటాను, నువ్వు దాన్ని ఏమాత్రం టచ్ చేయద్దు, దాన్ని అలాగే. అసలు ఎంత గొప్ప ప్రశ్న అండి ఇది. ఆ తోట యజమానికి ఎంత ఆలోచించుంటాడు కదా. హల్లెలూయా. అంటే నువ్వు దేవుని ఎదుట చిన్న ఇత్తనం వేస్తున్నావేమో, చిన్న ఇత్తనము దేవుని ఎదుట నాటబడి ఉన్నదేమో. నువ్వు ప్రార్థించగా అది వృక్షముగా మార్చబడునుగాక. ఎప్పుడో తెలుసా? విశ్వాసముతో ఎత్తాలి ఆ ఎత్తనం. అయ్యా, ఈ రోజు నేను మందిరంలో అరిచినా నా భర్త మారాలి, నా భార్య మారాలి, నా పిల్లలు మారాలి, నా కుటుంబంతో ఇదిగో యోగని సన్నతించాలని నువ్వు ఆ ఎత్తనం వేసినట్లయితే ఆ ఎత్తనం వృక్షముగా మార్చబడుదురుగా. అది గాలి తుఫాను వచ్చిన ఏమాత్రం కూడా తొట్టిల్లిపోదండి. హల్లెలూయా. అందుకనే బుద్ధి కలిగిన వాడు ఎక్కడ కట్టాడండి? ఇల్లు బండ మీద కట్టాడు. బుద్ధి లేని వాడు ఇసుక నేల మీద కట్టాడు. వాన వచ్చింది, వరద వచ్చింది, గాలి విసిరింది, అది తుఫాను వలె సముద్రంలో కొట్టుకుపోయింది ఇల్లు. హల్లెలూయా. బుద్ధి కలిగిన వాడు బండ మీద వేశాడు ఇల్లు. వర్షము వచ్చింది, తుఫాను వచ్చింది, వరదలు వచ్చింది, ఆయన ప్రశాంతంగా నిలబడ్డాడు. హల్లెలూయా. అంటే మనం అటు కట్టుకుంటూ వెళ్ళిపోద్దాం అనుకుంటున్నారు మీరు? ఒక గాలికి తుఫానికి ఒక ఇల్లుని పోల్చేయలేదు దేవుడు మన హృదయాన్ని. దేవుని స్తోత్రం. కల్వషము లేని మనసుతో, నా దేవుని మీద ఆధారపడిన మనసుతో నువ్వు నిలబడినట్లయితే ఎన్ని ఒడిదుడుగులకైనా నా దేవుడు ధైర్యంగా నిలపబోతున్నాడు. ఆమేన్. నువ్వు కల్వషము కలిగిన
దిలేల కలిగిన మనసుతో, సంస్థాన్ని కలిగిన మనసుతో నువ్వు ఉన్నట్లయితే ఏమైపోద్దండి? ఇసుక మీద కొట్టుకుపోయిన పనాది వలె. ఎప్పుడు కొట్టుకుపోద్దో తెలీదు. ఈ మధ్యన కొత్త పాట వస్తుంది, జాలి ఉండదంట మరణానికి, దయ ఉండదంట పాతాళానికి, ఏమాత్రం జాలి పడదంట మరణిస్తానికి. మరణమా నీ ముల్లెక్కడన్నాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు నిబ్రమ కలిగి దేవుని వైపు చూడు. శ్రమలో కూడా నీ గురి ఆయన వైపు పెట్టాలి. నువ్వు మోకపు చూపులతో ఒక సంస్థను డిలేల వల్లే నువ్వు పడిపోతున్నావా? నమ్మకర్థమైన క్రైస్తవురాలు ఉండవద్దు. హల్లెలూయా. నేను ఒక్కొక్క మాటలు అదే అనుకుంటా, అయ్యా ఈరోజు దైవ సేవకులు అయ్యుండి కూడా చాలా మంది ఎలా వంకరదారి పడుతున్నారయ్యా. అదేనా నేసనగా చెప్పారు, ఎవరే నీకు చెన్నెళ్ళు పెద్దలు ఏ ఇంటికి వెళ్తావరా అంటే సీపురు కొత్త టబ్బేని కొట్టాడంట. హల్లెలూయా. చెన్నెళ్ళు పెద్దలు అన్నాడంట. వాక్యం చెప్తుందనే అర్రే ఏసన్న గారికి ఎందుకంట చెప్పుడు కుదిరికి చెప్పగా వాక్యం, చెన్నెళ్ళు పెద్దలు నాకు 100 ఇళ్ళు అంటే ఆయనకి అంత అవసరం అంట అని కానుక ఎంతమంది తెచ్చాడంట. అది కూడా ఇంకొకరు పట్టుకుని వెళ్ళిపోయాడంట. వెళ్తే లారీ కోటడం వెంట హాస్పిటల్లో ఉన్నాడంట. కాలు ఇరిగిపోయిందంట. ఎమర్జెంట్గా ఏసన్న గారిని పిలిపించింది అంటగానే వెళ్ళి ప్రార్థన చేస్తుంటే అయ్యా అప్పుడు భార్య అందంట, అయ్యా మా ఆయన కాలు ఇరిగిపోయింది, మొక్క అయిపోయింది అన్నంట. మరి ఇప్పుడు ఏం చేయనంట? అయ్యా ఎప్పటికి ఎట్టుంటే చాలా అయ్యా మా ఆయన, ఎందుకంటే మళ్ళీ చెన్నింటికి జోలికి పోడయ్యా, ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు అందంట. దేవుని స్తోత్రం. కట్టుకోకుండా పర్లేదయ్యా, ఆ చెన్నెళ్ళు వదిలిపెడితే చాలు. ప్రార్థన చేయండి, మంచంలో ఉండేలాగా ఉంచండి. ఇక చెన్నింటికి పోవద్దయ్యా, నా దగ్గర ఉంటే చాలయ్యా. హల్లెలూయా. అప్పుడు అన్నాడంట, అయ్యా చెన్నింటికి పోయాను, నాకు అవకాశం లేదు, నా కాలు ఇరిగిపోయింది, చెన్నింటి నుండి ఏ జవాబు రాలేదు, నాకు పెద్దలు ఉంటే చాలయ్యా అన్నాడంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని వైపుకు చూడాలి, నీ గురి దేవుని వైపుకు పెట్టాలి, నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి, నమ్మకమైన క్రైస్తవులుగా ఉండాలి. నీ భర్త నీ భార్య ఎన్ని ప్రాంగణంకి వెళ్ళా నువ్వు నమ్మకమైన ఇత్తనము నా దేవుని ఎదుట వేయి, అది వృక్షముగా మార్చబడుదురుగా. బండి మీద పునాది వేయి, బడే మంచి నమ్మకమైన దాసురలా అనిపించుకోవాలి నువ్వు. అప్పుడు నా దేవుని కృపను పొందుకొందురుగా. హల్లెలూయా. మనం అనుకుంటే ఇక్కడ ఒక ఆమె అంటే, నువ్వు రోజు ప్రార్థన చేస్తావు, పాటలు పాడతావు, భాషలు మాట్లాడుతూ, దర్శనాలు చెప్తూ, అబద్ధాలు ఆడకూడదుగా, మరి ఇలాంటి బూతులు మాట్లాడకూడదు అంటే చచ్చిపోయేకి ఎవడ చూస్తున్నాడు అక్కడ సంగతి. ఇక్కడ ఉన్నప్పుడే హల్లెలూయా, ఇక్కడ ఉన్నప్పుడు ఆస్వాదించాలి. ఈ శరీర రకంగా కానీ మనం మాట్లాడే మాటలు కానీ ప్రతిదీ ఆస్వాదించాలి. చచ్చిపోయాక ఎవరు చూస్తారు అంటే ఎవరు చూస్తున్నారని మందిరానికి వెళ్తున్నాం. అలాంటప్పుడు మందిరం మానేసి ఇంటికాడ ఉండాలి. హల్లెలూయా. మందిరానికి వెళ్ళి ఈ బాధ ఎనవలసిన అవసరం లేదు. నీ క్రియ మార్చుకుంటే మందిరానికి వెళ్ళు, నీ నడవడికి మారితే మందిరానికి వెళ్ళు, నీ భాష మారితే మందిరానికి వెళ్ళు. నా దేవుని చెప్పే వర్తమానం నీ హృదయంలో పెట్టుకుంటే మందిరానికి వెళ్ళు. దేవుని స్తోత్రం. నువ్వు మారుకోకున్నా, నీ క్రియ మార్చుకోకుండా నువ్వు మందిరానికి వెళ్ళినా నిరుప్రయోజనమే. అవసరంలా నువ్వు తినొచ్చు, తాగొచ్చు, అందంగా ఆస్వాదించవచ్చు, చూసిందల్లా ఆకర్షించవచ్చు. నువ్వు దేవుని మందిరానికి వచ్చిన వ్యక్తి అయితే నా దేవునితో సహవాసము కలిగి ఉండుదురుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఆయనతో ఎంతమంది సహవాసం చేయాలనుకుంటున్నారు? ఆ చిన్న పిల్లవాడు 20 రోజుల దాకా అక్కడే ఉంచమన్నాడు. 20 రోజుల తర్వాత అయితే అది ఎంత అయిందండి? పెద్ద పుచ్చికాయని ఆనందంతో కోసుకొని పెట్టుకుని వస్తుంటే యజమానుడు చూసి ఆశ్చర్యపోతుంటాడు. హల్లెలూయా. ఈరోజు నేను చిన్నెత్తనం వేసేది ఇక్కడ, మళ్ళా వారం తర్వాత రా, ఇక్కడ నా దేవుడు నువ్వు పట్టుకెళ్ళలేనంత దీవులు నీకు ఇచ్చుదురుగా. అలాంటి కృపను ఉండాలి ప్రియ సహోదరి సహోదరా. దేవుని నడవడికలో నువ్వు ఉన్నట్లయితే నీ కుటుంబం వర్ధిల్లబడిపోతుంది. దేవుని సన్నిధానంలో నువ్వు ఉన్న